మరి అలా కోరుకుంటున్నప్పుడు తప్పెవరిని అనాలి? వాళ్ళు కోరుకుంటుందే కదా చేస్తుంది చంద్రబాబు, తప్పెందుకు అనుకోవాలిక? అంటే ఈ టర్మ్ లో కనుక నిజంగా ఇది కంటిన్యూ అయితే ఈ మెడికల్ కాలేజీలు అనేది పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తే రేపొద్దున ఇంకో 5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంకా ఊసే ఉండదు కదా. ఇంకా అదేంటండి మెడికల్ కాలేజీలు దాకా వెళ్ళారు మీరు. మెడికల్ కాలేజీలు దాని పేరేంటది, పోర్టులు కూడా ప్రైవేట్ కి ఇచ్చేస్తున్నారు కదా. అవును అవును. ప్రభుత్వ రంగానికి నెలవారీ ఆదాయం ఇప్పుడు ఒక కార్పొరేషన్ షాపింగ్ మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బెజవాడదే ఉంది, వస్త్రలత నుంచి కార్పొరేషన్కి ప్రతి నెల ఆదాయం వస్తుంది, అద్దెలు కడతారు. అలాగే కాళేశ్వరం మార్కెట్ నుంచి ప్రతి నెల ఆదాయం వస్తుంది, అద్దెలు కడతారు. దీంతో కార్పొరేషన్ సస్టైనబుల్గా ఉంది, వైజాగ్ కార్పొరేషన్ సస్టైనబుల్గా ఉంది. ఒక స్థిరాస్తి ఉంటే ప్రభుత్వానికి, రెగ్యులర్ ఆదాయం ఉంటే ప్రభుత్వానికి బెనిఫిట్. అందుకోసం తీసుకొచ్చిందే కదా ఈ మెడికల్ కాలేజీలు కానీ, లేకపోతే పోర్టులు కానీ, హార్బర్లు కానీ. లేదు అది ప్రైవేటోడి చేతికి సొమ్మేమో ప్రభుత్వాన్ని, బాగుపడేదేమో ప్రైవేటోడు, జనాలేమో మోసపోతారు అంటే, మోసపోవాలని జనవారు కోరుకుంటున్నంతసేపు మోసగించేవాడికి ఏం బాధ? అది కరెక్ట్ అని చెప్తున్నోడికి వాడికి దర్జాగా చెప్తున్నాడు, ఎస్ నేను 5,000 కోట్లు పెట్టలేక ఈ కాలేజీలన్నీ ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తానా, వాడు నడుపుకుంటాడు, అడిగి డబ్బులు తగలేసుకొని మీరు ఓపెన్ గా చెప్తున్నారు. అదేమంటే జగన్ చేసిన తప్పు అంటున్నారు. అది అరే నువ్వు లక్షల కోట్ల రూపాయలు పోసి తగలేసి చదివిస్తున్నావు కదా నీ బిడ్డల్ని, ఎవడా